నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం భారీ ఆధిక్యతతో ఏర్పడింది. అలాగే సూపర్ 6 ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ 6 సంక్షేమ పథకాలు భారీగా ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి కంటే డబుల్ ఇస్తాము అనేటటువంటి విధంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, ఇతర నాయకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పుడు ఒక పెన్షన్ అయితే పెంచి ఇవ్వటం జరుగుతుంది. మరి అది కూడా కొత్త వాళ్ళు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఇంకా అప్లై చేసుకోలేనటువంటి సంవత్సరం అయిపోయింది. 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకు అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితి. మరి ఇంకా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తామన్నారు, అది ఎప్పుడో తెలియదు. అయితే ఇప్పుడు తల్లికి వందనం ఎందరు ఇంట్లో ఉంటే అంతమంది పిల్లలకు, ఒకరుంటే ఒకరికి 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇంకా కనండి ఇస్తాము అనేటటువంటి విధంగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ మొదటి సంవత్సరం తల్లికి వందనం అయిపోయింది, మొదటి సంవత్సరం లేదు. ఇప్పుడు రెండో సంవత్సరం అన్నా ఏమని అంటే అలాగే రైతు భరోసా, రైతుకు పెట్టుబడికి అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి అన్నారు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నారు, ప్రతి ఆడపడుచులుంటే ప్రతి ఆడపడుచుకి నెలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పుకొచ్చినటువంటిది. ఇవన్నీ కూడా అందరికీ కూడా అవసరమైనటువంటి విధంగా అవసరమే అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు తల్లికి వందనం ఇక సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు రెండో సంవత్సరం ఈ 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖున ఇస్తాము అన్నటువంటి విధంగా ఇస్తారేమో అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు. అలాగే లేదు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి గారు, లోకేష్ బాబు గారు, మన ముఖ్యమంత్రి గారు ఏమొచ్చి 14వ తేదీన తల్లికి వందనం ఇస్తాము అన్నటువంటి విధంగా సమాచారం. అయితే కానీ ఇప్పటికీ కూడా దాని విషయంలో డేటా అన్నది ఎక్కడ సేకరించలేదు. ఎవరికి ఇస్తారు, ఎట్లాగా, దానికి ఏంటేంటి ఉండాలి, డాక్యుమెంట్స్ ఏంటి ఉండాలి, లేదా పాత డేటా ప్రకారంగా ఇచ్చేస్తారా, లేకపోతే ఏమిటా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హయాంలో ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఇస్తారా, అసలు ఏంటి అన్నది సందిగ్ధమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైనా తల్లికి వందనం ఇట్లాంటి పథకాలు ఏమైనా ఏర్పాటు చేస్తే ఒక మీడియా సమావేశాలు, మీడియాను ఇంతదంతా చేసేటటువంటి పరిస్థితి తెలిసినటువంటి విషయమే, ఎస్టాబ్లిష్ చేసేటటువంటి పరిస్థితి. మరి ఏమీ లేదు. P4 మార్గదర్శకులను ఎంపిక చేసి అధికారుల మీద బాధ్యత పెట్టారు. బంగారు కుటుంబానికి వాళ్ళకి ఆసరాగా వీళ్ళు ఆదుకోవాలని చెప్పి ప్రైవేట్ వ్యక్తులను మార్గదర్శకులకు ముందు రావాలి, వాళ్ళని ఎంపిక చేయాలని అధికారుల మీద పెట్టినారు. అట్లాంటి దానికే పెద్ద ఇనాగ్రేషన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు, అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నారు అనేటప్పుడు ఎంత భారీ అట్టహాసం ఉంటుందన్నది తెలుసుకోవచ్చు, మనకు తెలిసింది కాదు. మరి తల్లికి వందనం ఇప్పుడు 14వ తేదీన వేస్తున్నట్టా లేనట్టా, దానికి ఏంటి ఉండాలి, డేటా సేకరించారా, డేటా పాత డేటా ప్రకారంగా ఇచ్చేస్తారా, ఏమిటా అన్నది తెలియాలి. అసలు ఇది ఎప్పుడు ఇస్తున్నట్టా లేనట్టా అన్నది కూడా 14వ తేదీన ఇస్తారు ఈ నెల అన్నటువంటిది చెప్పారు. కానీ చెప్తున్నటువంటి సమాచారం కానీ ఏమిటి అన్నది ఇంతవరకు అయితే ఇది తెలియరానటువంటి పరిస్థితి. మరలా ఇంకా ఇన్స్టాల్మెంట్స్లో వీటిని ఇస్తాము అని మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది. ఇద్దరుంటే కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి మరలా ఇన్స్టాల్మెంట్ రూపంలో తర్వాత కొంత అలాగే ఇస్తామన్నటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా అన్నది తెలియరాలేదు, చూడాలి. నమస్తే.